హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని సబ్జెక్టుకి సంబంధించి బిట్స్ రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజున న్యూ 9th క్లాస్ సోషల్లోని ఫస్ట్ లెసన్ భారతదేశం పరిమాణం మరియు ఉనికికి సంబంధించిన లెసన్లో ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఏంటి, ఆ లెసన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈ రోజున చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం ఉనికికి సంబంధించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 8 డిగ్రీల 4 నిమిషాల తూర్పు అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల తూర్పు అక్షాంశం వరకు. ఆప్షన్ 2 68 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల ఉత్తర రేఖాంశం వరకు. ఆప్షన్ 3 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు. ఆప్షన్ 4 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు. ఆప్షన్ 1 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1, 4 మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ 3, 3, 4 మాత్రమే సరైనవి. 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు. 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు భారతదేశం యొక్క ఉనికి ఉన్నది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్ 2015 ప్రకారం రష్యా, భారతదేశం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి? ఆప్షన్ 1 19.09 చదరపు కిలోమీటర్లు, 3.28 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ 2 17.09 చదరపు కిలోమీటర్లు, 3.28 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ 3 9.98 చదరపు కిలోమీటర్లు, 3.28 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ 4 9.83 చదరపు కిలోమీటర్లు, 3.28 చదరపు కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2, 17.09 చదరపు కిలోమీటర్లు, 3.28 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించి సరికానిది గుర్తింపము. ఆప్షన్ 1 భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోనే మొత్తం భూభాగంలో 2.4% ఉంది. ఆప్షన్ 2 భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు కలిగి ఉంది. ఆప్షన్ 3 23 డిగ్రీల 30 నిమిషాల దక్షిణ అక్షాంశం భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3, 23 డిగ్రీల 30 నిమిషాల దక్షిణ అక్షాంశం భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తున్నది అన్నది సరికాదు. సరైనది ఏంటంటే 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్ 2015 ప్రకారం వరుసగా బ్రెజిల్, కెనడా, చైనా, USA, ఆస్ట్రేలియా, రష్యా దేశాల విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో కనుగొనుము. కరెక్ట్ ఆన్సర్ 3, బ్రెజిల్ విస్తీర్ణం 8.51 చదరపు కిలోమీటర్లు, కెనడా విస్తీర్ణం 9.98 చదరపు కిలోమీటర్లు, చైనా విస్తీర్ణం 9.60 చదరపు కిలోమీటర్లు, USA విస్తీర్ణం 9.83 చదరపు కిలోమీటర్లు, ఆస్ట్రేలియా విస్తీర్ణం 7.69 చదరపు కిలోమీటర్లు, రష్యా విస్తీర్ణం 17.09 చదరపు కిలోమీటర్లు. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ క్రింది ఏ ప్రాంతం గుండా వెళుతుంది? ఆప్షన్ 1 మిర్జాపూర్, ఆప్షన్ 2 ఉదయ్పూర్, ఆప్షన్ 3 జబల్పూర్, ఆప్షన్ 4 హాజీపూర్. కరెక్ట్ ఆన్సర్ మీర్జాపూర్.
సిక్స్త్ క్వశ్చన్, ఇండియాకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తింపు. ఆప్షన్ 1, దాదాపు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా తరుణ ముడత పర్వతాల విస్తీర్ణం తగ్గడం ప్రారంభమైనది. ఆప్షన్ 2, దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 3, 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఆప్షన్ 4, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ 4, ఏదీ కాదు. పైవన్నీ సరైనవి. సెవెంత్ క్వశ్చన్, ఈ క్రింద 2 ప్రవచనాలు ఇవ్వడం జరిగినది, వాటిలో సరైనది గుర్తింపు. ప్రవచనం 1, మస్లిన్ అనగా సన్నని జిలుగు వస్త్రము. ప్రవచనం 2, గుమ్మటం మరియు మినారెట్లు గ్రీకు వాస్తు శిల్పకళా పద్ధతులు. ఆప్షన్ 1 ప్రవచనం 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 ప్రవచనం 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ప్రవచనాలు 1, 2 సరైనవి. ఆప్షన్ 4 పైవి ఏవీ కావు. కరెక్ట్ ఆన్సర్ 3, ప్రవచనాలు 1, 2 సరైనవి. నెక్స్ట్ 8th క్వశ్చన్, దేశంలోనే సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టల్ ఏది? ఆప్షన్ 1 స్కూల్ కాంప్లెక్స్. ఆప్షన్ 2 స్కూల్ భువన్. ఆప్షన్ 3 స్కూల్ గ్రిడ్. ఆప్షన్ 4 స్కూల్ మ్యాప్స్. కరెక్ట్ ఆన్సర్ 2 స్కూల్ భువన్. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తిరిగి రిప్లై ఇస్తాను. ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్, శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేయనది ఏది? ఏ పాక్ జలసంధి. బి మన్నార్ సింధు శాఖ. ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 ఏవి 2. ఆప్షన్ 4 5 ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ 3 ఏవి 2 అంటే పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేస్తున్నాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్, పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 2. ఆప్షన్ 2 3. ఆప్షన్ 3 4. ఆప్షన్ 4 5. కరెక్ట్ ఆన్సర్ 2 3. పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 3. తూర్పు తీరంలో ఒకటి ఉంది, అది పాండిచ్చేరి. పశ్చిమ తీరంలో 2 ఉన్నాయి, ఒకటి డయ్యూ డామన్, 2 దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ 11th క్వశ్చన్, వైశాల్యం పరంగా చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 1 సిక్కిం మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 గోవా మధ్యప్రదేశ్. ఆప్షన్ 3 సిక్కిం రాజస్థాన్. ఆప్షన్ 4 గోవా రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ 4 గోవా రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సరిహద్దు లేని లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రాలు కనుగొను. ఏ హర్యానా జార్ఖండ్. బి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏవి 2 సరైనవే. ఆప్షన్ 4 పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ 3 ఏవి 2 సరైనవి. అంతర్జాతీయ సరిహద్దు లేని లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రాలు హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, చైనాతో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? చైనాతో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తరప్రదేశ్. చైనాతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. నెక్స్ట్, పాకిస్తాన్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ 2 హర్యానా. ఆప్షన్ 3 రాజస్థాన్. ఆప్షన్ 4 గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ 2 హర్యానా.
పాకిస్తాన్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, మయన్మార్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 మణిపూర్, ఆప్షన్ 3 నాగాల్యాండ్, ఆప్షన్ 4 త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ 4 త్రిపుర. మయన్మార్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం. నెక్స్ట్, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మణిపూర్, ఆప్షన్ 2 వెస్ట్ బెంగాల్, ఆప్షన్ 3 అస్సాం, ఆప్షన్ 4 త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ 1 మణిపూర్. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, బీహార్, జార్ఖండ్, మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 3 ఒడిశా, ఆప్షన్ 4 త్రిపుర. త్రిపురం కాదండి, త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ 3 ఒడిశా. నెక్స్ట్, భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. ఆప్షన్ 1 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం, ఆప్షన్ 2 77 డిగ్రీల 6 నిమిషాల తూర్పు రేఖాంశం, ఆప్షన్ 3 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం, ఆప్షన్ 4 82 డిగ్రీల 32 నిమిషాల తూర్పు రేఖాంశం. కరెక్ట్ ఆన్సర్ 1 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. నెక్స్ట్, మీ వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలి అనుకుంటే మీరు భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళతారు? ఆప్షన్ 1 పుదుచ్చేరి, ఆప్షన్ 2 అండమాన్ మరియు నికోబార్, ఆప్షన్ 3 లక్షద్వీపులు, ఆప్షన్ 4 డామన్ మరియు డయ్యూ. కరెక్ట్ ఆన్సర్ లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దుని పంచుకొని దేశం నుండి వచ్చాడు. ఆ దేశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 భూటాన్, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 తజికిస్తాన్, ఆప్షన్ 4 నేపాల్. కరెక్ట్ ఆన్సర్ 3 తజికిస్తాన్. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తిరిగి రిప్లై ఇస్తాను. ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.